వస్తాయి మన అవసరం రాష్ట్ర అవసరం ఉండే ప్రభుత్వం వచ్చిందనుకోండి గ్యారెంటీగా నిధుల వరద వస్తుంది అందులో డౌట్ లేదు అందులో మా కమిట్మెంట్ లోపం లేదు ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా బస్తీ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష వారు చాలా మంచి సూచనలు చాలా చేసినారు వాటిని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం మహిళలకు మంత్రిమని కోరినారు తప్పకుండా ఒకరికి కాదమ్మా ఇద్దరికి ఇస్తాం రాబోయే రోజులలో మీరేమంత చింత చేయకండి మేమంత వ్యతిరేకమైన లేము నిన్న ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాం ఎమ్మెల్సీ సీట్లు ఇస్తే బాధాప్త మహిళలకు కూడా ఇచ్చినాం మంత్రివర్గం మనకు ఉన్నదే 17 లిమిట్ ఉంది దాని పద్ధతులు కొన్ని ఉంటే మీకు తెలుసు రాజకీయంగా మాకుండే వెసులుబాటు చేసినాం రాబోయే రోజులలో ఇంకా 6 తీసుకునేది మంత్రిని ఇంకా ఇద్దరికి ఇస్తాం గ్యారెంటీ మహిళలకు మీరు ఏం చింతపడకండి మేము అట్లా మహిళలు నిర్లక్ష్యం చేయం మాకు మహిళల పట్ల గౌరవం ఉన్నది మనం మాకు ఎక్కువ ఓట్లు మహిళలే వేసిందమ్మా లేకపోతే మేము గెలుస్తాం ఇంత దూరం వస్తాం తర్వాత మీరు ఇంకో సూచన చెప్పినారు నేను ఫైనాన్స్ సెక్రటరీ గారిని వెంటనే నోట్ చేసుకోమని చెప్పినాను మహిళా సంఘాలు నడిపేటువంటి బ్యాంకులు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని మీరు చెప్పినారు వాటిని ఏదో ఇబ్బంది పెడుతుందని చెప్పిన వాటి కలగనీయమమ్మా నేను స్వయంగా రివ్యూ చేస్తాను ఆ రిపోర్ట్ తెప్పించుకుంటాను తప్పకుండా బ్యాంకులు మంచిగా నడిచే పరిస్థితి అయితే వాటిని ఎంకరేజ్ చేద్దాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెచ్చి అవి మహిళా సంఘాలకే అప్పగించాలని అనుకుంటా ఉన్నాం వాళ్ళకి ఇచ్చే వడ్డీ లేని రుణాలు కూడా పెంచుతున్నాం 10 లక్షల రూపాయలకి వాటి మీద వడ్డీ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలని చెప్పి ప్రుడెన్స్ పెట్టినాం చాలామంది పేపర్లు రాసినాయి చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు 2 లక్షల కోట్ల పద్దు ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పినారు మేము కఠినంగా చెప్పిన ప్రతి నయా పైసా రిలీజ్ కావాలి ఊరికే మనం చెప్పొద్దు మాటలు అట్లాంటి బడ్జెట్ అవసరం లేదని చెప్పి బేసిజాలకు పోకుండా ఖచ్చితంగా నిజంగా రిలీజ్ చేయగలిగిన లేదు యుఫోరియాలో పోలేదు ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీ కూడా టైం టు టైం రిలీజ్ చేపిస్తాం లోకల్ బాడీస్ మేము ఇస్తున్న కమిట్మెంట్ కూడా ప్రతి నెల వాళ్ళకి రిలీజ్ చేస్తాం అన్ని వాగ్దానాలు ఏవైతే